ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వాటి మూలాలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఈగల్ ఎస్పీ నగేష్ బాబు ఆధ్వర్యంలో 400 మంది యువతతో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. యువత మత్తుకు బానిసలు కాకుండా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటున్న ఈగల్ ఎస్పీ నగేష్ బాబుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. భాగంగా ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే నేపథ్యంలో డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఈగల్ ఎస్పీ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా యువతకి ఈ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? చాలా బాగా వస్తూ ఉందండి. ఈ ఈగలు పెట్టిన కొత్తలో స్టాటిస్టిక్స్ చూసినట్టయితే కొంచెం ఆందోళనకరంగా ఉండేవి. ఇప్పుడు కనుక ఈగలు స్థాపించిన తర్వాత ఆల్మోస్ట్ జీవో వచ్చి అయితే నిన్నటికే 1 year అవుతా ఉంది. ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 8 to 10 months అవుతా ఉంది. ఇప్పుడు చాలా చేంజ్ కనపడుతుంది. పబ్లిక్లో కూడా అవేర్నెస్ బాగా వచ్చింది. ఎవరైతే డ్రగ్స్ బారిన పడుతున్నారో వాళ్ళు కూడా మన పిల్లలు మన సోదరులే కాబట్టి వీళ్ళని ఎట్లా హ్యాండిల్ చేసి వాళ్ళని దాని నుంచి బయట తీసుకోవాలనే ఉద్దేశంతో ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాము. ఎన్ఫోర్స్మెంట్ కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎవరైతే ఈ పెడ్లర్స్ ఉన్నారో ఎవరైతే ఈ రాకెట్ ఉందో వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉనికి లేకుండా పోయింది. అలాగే అవేర్నెస్ ఎక్కువ తీసుకురావడం వల్ల పిల్లల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఎవ్రీ ఇన్స్టిట్యూట్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాము. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఈగల్ సెల్స్ ఉన్నాయి. అట్లాగే లోకల్ పోలీస్ వారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. గవర్నమెంట్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఇవ్వడం వల్ల ఇది వీలైన త్వరలో ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి సమయం చాలా దగ్గరలోనే ఉందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ తో పాటు ఈ గంజాయి మొత్తం కూడా అలవాటు పడి యువత అంతా కూడా చెడుదారిన పడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇంతకుముందు చెప్పినట్టుగానే గంజాయిని అయితే మన రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలన చేయడం జరిగింది. ఎక్కడ కూడా గంజాయి కల్టివేషన్ అనేది లేదు. అక్కడ ఆపరేషన్ చైతన్యం ద్వారా గౌరవ హోమ్ మినిస్టర్ గారు అక్కడ ఉన్న అందరూ ఫార్మర్స్ కూడా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్టర్నేట్ క్రాప్స్ ఇవ్వడం ద్వారా దీని నుంచి అక్కడున్న పబ్లిక్ ను కూడా బయటికి తీసుకురావడం జరిగింది. అలాగే బై డూయింగ్ లాట్ ఆఫ్ ఆపరేషన్ ట్రైన్ ఇంటర్సెప్షన్ కానివ్వండి, బస్ ఇంటర్సెప్షన్ కానివ్వండి, అలాగే ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ కానివ్వండి, ఆపరేషన్ గరుడ కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో చేయడం వల్ల ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం వల్ల ఇది చాలా వరకు తగ్గుముఖం పట్టింది. వీలైన త్వరలో తప్పకుండా ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేస్తుంది. ఇంకా కొన్ని చోట్ల ఈ గంజాయి మూలాలు కూడా ఉన్నాయి. వాటి మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ముఖ్యంగా యూనివర్సిటీలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ గంజాయి తీసుకుంటున్నటువంటి యువత ఉన్నారు. ఆ స్టూడెంట్స్ కూడా కొద్దిగా ఈ గంజాయికి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు సార్? ఒకవేళ పట్టుబడితే ఎట్లాంటి ఇది ఉంటాయి సార్? తప్పకుండా అండి. ఎవరైతే ఈ డ్రగ్స్ దీనిలో ఇన్వాల్వ్ అవుతారో పెడ్లర్స్ కానివ్వండి, అదర్స్ మాత్రం చాలా ఐరన్ హ్యాండ్తో డీల్ చేయడం జరుగుతుంది. ఎన్డీపీఎస్ అనేది చాలా కఠినమైన చట్టం. దీని కనుక ఒక్కసారి కనుక దొరికారంటే వాళ్ళ రికార్డు లైఫ్ లాంగ్ వాళ్ళు రికార్డ్స్లో ఉంటారు. అలాగే 10 to 20 years ఇంప్రిజన్మెంట్ జరుగుతుంది. అలాగే కొంతమంది మీద రిపీటెడ్ అఫెండర్స్ మీద ఎవరైతే కమర్షియల్ క్వాంటిటీస్తో దొరుకుతారో వాళ్ళందరి మీద కూడా ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము. వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి సంపాదించిన ఆస్తులన్నీ కూడా సీజ్ చేయబడతాయి. వాళ్ళ బంధువులేవి, వాళ్ళ సిబ్లింగ్స్ అందరూ కూడా సీజ్ చేయబడతాయి. కాబట్టి ఈ చట్టాన్ని చాలా కఠినంగా అమలు పరుస్తున్నాము. అలాగే అవేర్నెస్ కూడా తీసుకురావడం వల్ల స్టూడెంట్స్లో చాలా మార్పు వచ్చింది. మీరు అన్నట్లు ఒకప్పుడు కాలేజెస్ స్కూల్స్లో ఎక్కువగా ఉండేది, ఇప్పుడు చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఆల్మోస్ట్ దాన్ని కూడా జీరో చేసే దిశలో ముందుకెళ్తూ ఉన్నాము బై క్రియేటింగ్ ఈగల్ సెల్స్ అండ్ బై డూయింగ్ స్పెషల్ ఎఫర్ట్స్. సార్ ముఖ్యంగా ఇప్పుడు ఫైనల్ ఒకటి చెప్పండి సార్, అంటే యువత ఈ చెడుదారిన పట్టకుండా ఎట్లాంటి వాటి మీద ఫోకస్ చేయాలి, ఎట్లా వాళ్ళ లైఫ్ని సక్సెస్గా లీడ్ చేయాలి? యువతలో కొంతమంది యువతలో ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది. రియల్ హ్యాపీనెస్ అనే దాన్ని వాళ్ళు ఒక విధంగా తీసుకొని ఈ డ్రగ్స్ తీసుకోవడం ఒక హ్యాపీనెస్ అని, ఈ స్ట్రెస్ బరస్ట్ అని ఒక రాంగ్ పర్సెప్షన్లో వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. హ్యావింగ్ గుడ్ హెల్త్ అనేది ఒక హ్యాపీయెస్ట్ థింగ్, స్పెండింగ్ టైమ్ విత్ యువర్ పేరెంట్స్ హ్యాపీయెస్ట్ థింగ్, ఎంజాయబుల్ థింగ్, ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, అచీవింగ్ సమ్ గోల్స్ అనేది హ్యాపీయెస్ట్ థింగ్, అచీవ్మెంట్స్ అనేది వాళ్ళకి
చెప్తూ ఉన్నాము. వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే చూసినట్టయితే ఈ పరిస్థితుల్లో చాలా వరకు ఈ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ వల్ల, ఈ అవేర్నెస్ వల్ల ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రీ అయిననే చెప్పవచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఏదైతే డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం లీగల్ టీం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే ప్రతి కాలేజీలో, స్కూల్స్ లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా లీగల్ ఎస్పీ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్ తో మురళీకృష్ణ, వైకే టీవీ కర్నూలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.